కోండి అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి నిన్నటి వరకు వినియోగదారుడు ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది మీ చేతుల్లో ఉంది దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మా తల్లి పడే కష్టాలు చూసా సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి అంటే కన్నీళ్ళు వచ్చేటివి ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మళ్ళీ ఆలోచించాను కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం ఇది పరిపాలన కాదు అరాచకం మనుషులకు ఆలోచన ఉండాలి కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు మనం ఒక 40% పెట్టుకోవాలి పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా డబ్బులు తీసుకోలా ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని ఊర్లో బోరేసి కాదు ఈరోజు ఈ జిల్లా ఉంది గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టుపట్టి వచ్చారు నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి ఉన్నాయి వైఫై కూడా ఉండాలి ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి వైఫై ఉండాలి మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను ఇంకో పక్క మీ గ్రామాలు మీ టౌన్స్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి సిమెంట్ రోడ్లు వేసుకోవాలి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి వీధి దీపాలు బాగుండాలి అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్ని కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క
మీరు వాడిన వస్తువులు కానీ మీరు ఏదైతే గార్బేజ్ కానీ చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి కూడా ఆలోచిస్తున్నాను. ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను. గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, మళ్ళా పొలాలకు వాడడం, మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం, కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తూ ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం, అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ